ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మీ అందరు బాగున్నారా? మీ అందరికి క్షేమం కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. నేటి దినం వాక్య భాగం నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. దేవుడు అనగా ఏకైక రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యమే అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మనుషుని యొక్క శక్తికి, మనుషుని యొక్క బలానికి, మనిషి యొక్క జ్ఞానానికి, మనిషి యొక్క ఆయుష్కి ఒక పరిమితి ఉంది. అంతకు మించి మనిషి వేరుగా ఏమి చేయలేడు. కానీ దేవుడు అపరిమితుడు. ఆయన శక్తి అపరిమితమైనది. ఆయన దేన్నైనా చేయగలటకు సామర్థ్యం గలవాడు. ఈరోజు నీ ముందున్నటువంటి అసాధ్యమైనటువంటి వాటి విషయమై చింతిస్తున్నావా? అయ్యో, ఇది నాకు సాధ్యం కాదు, ఇది చదవడం నాకు సాధ్యం కాదు, లేకపోతే ఈ ప్రయత్నం చేయడం నాకు సాధ్యం కాదు, ఇది జయించడం నాకు సాధ్యం కాదు, ఈ ఆర్థిక పరిస్థితులు బట్టి, ఆరోగ్యంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఈ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా నేను జయించలేకపోతున్నాను, ఇవన్నీ అసాధ్యమే అనేటువంటి భావనలో నీవు ఉన్నావా? అయితే వాక్యం అంటుంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆయనకు సమస్తము సాధ్యము. నీవు ఆయన పైన ఆనుకున్నప్పుడు ఆయన నీ మూలంగా అద్భుతాలు జరిగిస్తాడని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి సూర్య కార్యములు జరిగిస్తారని వాక్యం అంటుంది. యేసుక్రీస్తు యొక్క ఆరోహణము తర్వాత, ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత అపోస్తులు మేడగదిలో వారు ఆత్మచేత నింపబడిన తర్వాత ప్రభు యొక్క పరిచర్యను వారు రెట్టింపు చేశారనే సత్యాన్ని మనం మరవరాదు. యేసు ప్రభు వలె వారు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు చేశారు, వారు కూడా గొప్ప కార్యం జరిగించారు. అది దేవుని ఆత్మ మూలంగా. అసాధ్యమైనది వారు లోకంలో సుసాధ్యము చేసి చూపించారు. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా, అవును, క్రీస్తును బట్టి నీకు సమస్తము సాధ్యమే. ఆయన ఆత్మచేత నింపబడు. ఆ ఆత్మ నిన్ను అద్భుతాలు, ఆశ్చర్యాలు నీ ద్వారా జరిగించి నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తుంది. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాము.